మెగా డిఎస్సి ఫైల్ పై నేడు మొదటి సంతకం చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సాయంత్రం 4:41 తొలి సంతకం చేయనున్నారు. మెగా డిఎస్సి పై ఇప్పటికే ఫైల్ ని విద్యాశాఖ సిద్ధం చేసింది. 15,000 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ఇవ్వనుంది. 15,000 పోస్టుల్లో టీజీటీబీలు, పీజీటీబీలు, ఎస్జీటీబీలు, స్కూల్ అసిస్టెంట్లు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే టెట్ నిర్వహించిన ఏపీ ప్రభుత్వం ఇక మెగా డిఎస్సితో పోస్టులను భర్తీ చేయనుంది. అటు పాఠశాలల విలీనంపై ఇచ్చిన 117 జీవోను రద్దు చేశామని ప్రకటించిన టీడీపీ ఆ జీవోను రద్దు చేస్తే పోస్టులు మరిన్ని పెరిగే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో 6,100 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే మెగా డిఎస్సి వేస్తామని చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. దాని ప్రకారం 15,000 పోస్టులతో డిఎస్సి వేయనున్నారు. మెగా డిఎస్సి ఫైల్ పై నేడు మొదటి సంతకం చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, సుమా, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటే నెరవేర్చడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధమవుతా ఉన్నారు. మెగా డిఎస్సి నిర్వహిస్తామో, ఉపాధ్యాయ ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ పైన ఈరోజు మొదటి సంతకం చేయబోతున్నారు. 4:45 మొదటిసారిగా ఈరోజు ఆయన సెక్రటరియట్లోకి రాబోతామన్నారు. సచివాలయంలో మొదటి ఫైల్ పైన డిఎస్సి, మెగా డిఎస్సి పైన ఆయన సంతకం చేయబోతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి దాదాపు 15,000కు పైగా ఉన్నటువంటి ఉపాధ్యాయ ఖాళీలన్నిటికీ సంబంధించినటువంటి సమగ్ర వివరాలతో కూడినటువంటి ఫైల్ని సిద్ధం చేసింది విద్యాశాఖ. దీనికి సంబంధించినటువంటి తుది మెరుగులన్నీ కూడా దిద్దింది. ముఖ్యమంత్రికి ఈరోజు 4:45 ఈ ఫైల్ పెట్టేటటువంటి అవకాశం ఉంది. దానిపైన మొదటి సంతకం చేస్తారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ఉన్నటువంటి గత కొంతకాలంగా ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా అలాగే ఉన్నాయి. పాఠశాల విలీనం జరిగింది. 117 జీవో ద్వారా ఎన్నికల ముందు పాఠశాలల్ని గత ప్రభుత్వం విలీనం చేసింది. దీనివల్ల 3, 4, 5 తరగతులన్నీ కూడా హై స్కూల్లో విలీనం చేసిన నేపథ్యంలో ఉపాధ్యాయ ఖాళీలన్నీ కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోయినటువంటి పరిస్థితి. దాదాపు ఎన్నికలకు ముందు 36,000 ఖాళీలు వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఖాళీలు 36,000కు పైగా ఉన్నట్లు గుర్తించినటువంటి విద్యాశాఖ 117 జీవో ద్వారా పాఠశాలను విలీనం చేయడంతో ఉపాధ్యాయ ఖాళీలన్నీ కూడా దాదాపు 8,823కు మాత్రమే తగ్గిపోయినటువంటి పరిస్థితి. ఈ 8,823 ఖాళీలకు సంబంధించినటువంటి అంశంలో ఎన్నికల ముందు 6,100 పోస్టులకు మాత్రమే ఎన్నికల డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. 6,100 పోస్టులు భర్తీ చేసిన నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ సంఘాలన్నీ కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో వాటికి పూర్తి స్థాయిలో అన్ని రకాల సర్వే చేశాము. అన్ని స్థాయిలో ఉన్న ఖాళీలన్నీ కూడా నిర్ధారించిన తర్వాతనే ఈ 6,100 పోస్టులు ఉన్నట్టుగా అప్పుడు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పదే ప్రకటించినటువంటి పరిస్థితి. 36,000 ఖాళీలు ఉన్నప్పుడు 6,100 ఖాళీలు ఏ మూలకు సరిపోతాయి? ఉపాధ్యాయులు ఎక్కడ సరిపోతారు? విద్యాశాఖలో ఉన్నటువంటి ఖాళీలన్నీ అలా ఉన్నాయి. విద్యాశాఖకు సంబంధించినటువంటి అటు ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలన్నీ కూడా ఎన్ని రకాల విజ్ఞాపనలు చేసినా కానీ వాటి ఎక్కడ కూడా గత ప్రభుత్వ హయాంలో కనీసం ఆలోచించినటువంటి పరిస్థితి కూడా లేదు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనడానికి ముందుగానే 6,100 డిఎస్సి నిర్వహించడానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేశారు. టెట్ నిర్వహించిన తర్వాత డిఎస్సికి సంబంధించినటువంటి రాత పరీక్ష జరగటానికి ముందుగానే ఎన్నికల నోటిఫికేషన్ రావటం, ఎన్నికల కోడ్ రావటం, ప్రక్రియ అంతా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ సంఘాలన్నీ కూడా విజ్ఞాపన చేసినటువంటి నేపథ్యంలో మెగా డిఎస్సి నిర్వహిస్తాము, ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలు కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేస్తాము, మొదటి సంతకం మెగా డిఎస్సి పైన చేస్తానని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఈరోజు 4:45 మొదటి ఫైలు మెగా డిఎస్సి పైన ఈరోజు మొదటి సంతకం చేయబోతా ఉన్నారు. దాదాపు 15,000కు పైగా ఉన్నటువంటి ఖాళీలను గుర్తించినట్టుగా తెలుస్తా
చేస్తూ ఉంది విద్యాశాఖ. వీటిలో ఎస్జిటీలు, పీటీసీలు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లు, టీజీటీలు ఈ మొత్తానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయ ఖాళీలన్నీ కూడా దాదాపు 15,000కు పైగా ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా గుర్తించింది. వీటికి సంబంధించినటువంటి ఫైల్ అంతా కూడా సిద్ధమైంది. 4 గంటల 45 నిమిషాలకి ముఖ్యమంత్రికి నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి విద్యాశాఖ అధికారులు ఈ ఫైల్ పెట్టబోతున్నారు. వీటిలో తగ్గింపులు ఉంటాయా, పెంచుతారా అనేది ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎక్కడైతే ఉన్నాయో వాటిలో విద్యార్థులకు సంబంధించినటువంటి సంఖ్య ఎలా ఉందో, అదేవిధంగా ఇటీవల కాలంలో 117 జీవో ద్వారా పాఠశాలను విలీనం చేసినటువంటి ప్రక్రియ ఉంది. 3, 4, 5 తరగతులను కూడా హై స్కూల్లో విలీనం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవి కాకుండా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 3 స్థాయిలో ఉన్నటువంటి పోస్టులు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని కూడా భర్తీ చేయడానికి కావాల్సినటువంటి ప్రక్రియ అంతా ప్రారంభం కాబోతుంది. ఇవే కాకుండా గురుకుల పాఠశాలలోనే అదేవిధంగా మిగతా పాఠశాలల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటిలో ఉన్న ఖాళీలన్నీ కూడా భర్తీ చేయడానికి కావాల్సిన ప్రక్రియ అంతా కూడా ఈ రోజు ప్రారంభంగా అవుతుంది. 17,000 పైగా పోస్టుల్ని ఉపాధ్యాయ పోస్టులు నిర్వహించడానికి మెగా డిఎస్సికి కావాల్సినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఈ రోజు సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సుమ జయరాజ్, మరోవైపు పాఠశాలల విలీనంపై 117 జీవోను రద్దు చేస్తామంటూ టీడీపీ ప్రకటించింది కదా, దానికి సంబంధించి ఏం చెబుతోంది? సుమా, గత ప్రభుత్వంలో జాతీయ విద్యా పాలసీ ప్రకారం దేశవ్యాప్తంగా ఒక విధానాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దానిలో భాగంగానే పాఠశాల విలీన ప్రక్రియ అయితే జరిగింది. ముందుగానే ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలు విలీనం చేశారు. దీనివల్ల పాఠశాలల సంఖ్య తగ్గింది, ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య తగ్గింది. దీన్ని పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించినటువంటి పరిస్థితి. ఈ పాఠశాలల విలీన ప్రక్రియ ఏదైతే ఉందో దానికి సంబంధించి 117 జీవో ద్వారా పాఠశాలల్ని 3, 4, 5 తరగతుల్లో ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి కూడా హై స్కూల్లో విలీనం చేసినటువంటి ప్రక్రియని తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించినటువంటి పరిస్థితి. అప్పుడు నాలా లోకేష్ ని చాలా మంది ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు కలిసినటువంటి నేపథ్యంలో 117 జీవోను రద్దు చేస్తాం, పాఠశాల విలీన ప్రక్రియను ఆపేస్తామని చెప్పేసి వివిధ సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొత్త ప్రభుత్వం 117 జీవోను రద్దు చేస్తారా, పాఠశాలల విలీన ప్రక్రియ ఏదైతే ఉందో అది పూర్తిగా నిర్మూలించి వాటిని పూర్తి స్థాయిలో గతంలోనే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఎలిమెంటరీ సెక్షన్ నిర్వహిస్తారనేటువంటి అంశం గురించి కూడా ఈరోజు క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి. పాఠశాలల విలీన ప్రక్రియ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు తగ్గిపోయినాయి, పాఠశాలల సంఖ్య తగ్గిపోయినాయి. చాలా పాఠశాలల్లో 3 కిలోమీటర్లకు దూరంగా ఉన్నటువంటి పాఠశాలలన్నీ కూడా చాలా తగ్గిపోయినటువంటి పరిస్థితి. దీనివల్ల పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయినటువంటి పరిస్థితి. ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళేటటువంటి అవకాశాన్ని ప్రభుత్వమే కల్పించినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పాఠశాలల విలీన ప్రక్రియకి సంబంధించిన 117 జీవోని ఈ ప్రభుత్వం రద్దు చేస్తుందని ఇచ్చినటువంటి హామీని అమలు చేసే దిశగానే ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు కూడా మరొకసారి కొత్త ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ఈ 117 జీవోను రద్దు చేస్తే మరొక దాదాపు 25 నుంచి 30,000 పోస్టుల వరకు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు సమీపంలోకి పాఠశాలలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా డ్రాప్ అవుట్స్ సంఖ్య తగ్గుద్ది, బాల కార్మికుల సంఖ్య తగ్గుద్ది, పాఠశాలకు వెళ్లేటటువంటి పేదలు, మధ్యతరగతి విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది, విద్యా ప్రమాణాలు పెరిగే అవకాశం ఉంది, విద్యార్థుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కూడా ఎక్కువ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద దీనికి సంబంధించి ఇప్పుడు మెగా డిఎస్సి మీద మొదటి సంతకం అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా రూపొందించే అవకాశం ఉంది. మరొక ముఖ్యమైన అంశం దీంట్లో మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వ హయాంలో 6,100 పోస్టులకి డిఎస్సిని ప్రకటించిన నేపథ్యంలో టెట్ నిర్వహించారు. టెట్ పరీక్ష అయిపోయింది. మరొక డిఎస్సికి సంబంధించిన రాత పరీక్ష అయితే పెండింగ్ ఉంది. ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్ రావడం, ఎన్నికల కోడ్ అడ్డు రావడం అది ఆగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు గతంలో నిర్వహించిన టెట్ పరీక్షని కంటిన్యూ చేస్తారా, లేకపోతే గతంలో ప్రకటించినట్టు 6,001 పోస్టుల్ని కంటిన్యూ చేస్తారా, లేకపోతే 15,000 పోస్టులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా దీంట్లో పొందుపరుస్తారా అనేటువంటి అంశం గురించి కూడా ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సుమ, థ్యాంక్ యూ.